విలాప వాక్యములు 4వ అధ్యాయం 14వ వాక్యాన్ని నేను చదువుతాను చూడండి. ఒక మాట ఉంటుంది అక్కడ. జనులు వీధులలో అంధుల వలె తిరుగులాడెదరు, వారు రక్తము అంటిన అపవిత్రులు, ఎవరునూ వారి వస్త్రములను ముట్టకూడదు. ఇక్కడ ఒక మాట వాడారు చూడండి ప్రవక్త. అంధులు 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 అనగా దానికి మరొక పేరు ఏమిటంటే గ్రుడ్డివారు. చెప్పండి అందరూ, ఎవరు వారు? గ్రుడ్డివారు. ఈ గ్రుడ్డివారు ఇక తిరిగే పనిలోనే ఉంటారు. కల్పనా కథల వైపు, ముండ్ల తుప్పల వైపు, వారికి ఇష్టమైన మార్గాలలో. ప్రియమైన దేవుని ప్రియులారా, ఒక వ్యక్తి ఎప్పుడు అంధుడుగా మారుతాడో అప్పుడు ఇల్లు విడిచి తిరిగే అలవాటుకు సిద్ధపడతాడు. అందుకే ప్రవక్త అంటారు, అంధుడు అంధుల వలె తిరుగులాడెదరు. గ్రుడ్డితనంలో ఉన్నవానికి ఒక నివాస స్థానం తెలియదు. గ్రుడ్డితనంలో ఉన్నవానికి ఎటువైపు వెళ్తున్నాడో తెలియదు, ఏ మార్గంలో వెళ్తున్నాడో తెలియదు, ఎక్కడ ఉండాలో, ఎక్కడ తినాలో, ఎక్కడ నివసించాలో గ్రుడ్డోరికి తెలియదు. ఎవరిది ఏ సంఘం, మన విశ్వాస జీవితం ఏంటి, అసలు మనం ఎవరమి, మన పరిస్థితి ఏమిటి అని అందులకు తెలియదు. వారి పని ఏమిటంటే తిరుగుతూ ఉంటారు. నువ్వు గ్రుడ్డోడివి కదరా, ఒక చోట చక్కగా కూర్చోవచ్చు కదంటే వాడంటే నేను కూర్చోనండి, నా పని తిరగటమే. ప్రవక్త అదే అంటారు, అంధులు తిరుగులాడెదరు, తిరుగుతూ ఉంటారు. ప్రియమైన ఆత్మీయులారా, కొంచెం ఆత్మీయంగా ఈ మాటలు గమనించండి. మనలో మనోనేత్రములు వెలిగింపబడకుండా మన విరోధి అయిన అపవాది ఏం చేస్తాడో తెలుసా? మనకు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తాడు. గ్రుడ్డితనం ప్రవేశించిందంటే దేన్ని చూడలేం, ఎవరిని గుర్తించలేం. మనం వెళ్తున్న త్రోవ తెలియదు, మనం నివసిస్తున్న చోటు తెలియదు. వాడి పని ఏమిటంటే నీకు గ్రుడ్డితనం కలుగు చేయాలి. గ్రుడ్డితనం ఎప్పుడైతే వాడు కలుగు చేస్తాడో ఆ గ్రుడ్డితనాన్ని బట్టి ఏమంటే ముండ్ల తుప్పల్లోకి, నీకిష్టమైన మార్గంలోకి, ఇంకా కల్పన కథల వైపు తిరగడానికి అలవాటు పడతావు. కనుక నా ప్రియమైన ఈ మాటలు వినుచున్న దేవుని ప్రియులారా, నీ కన్నులు గ్రుడ్డితనముతో ఉన్నాయా లేదా నీ కన్నులు తేటగా చూస్తున్నాయా? ఈ సంవత్సరాంతంలో నిన్ను నీవు కొనవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. గ్రుడ్డివారు వారికి ఉన్న బుద్ధి ఏమిటంటే తిరుగులాడుతూ ఉంటారు. నేను పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చదివాను. చదువుతూ ఉన్నప్పుడు అసలు ఈ గ్రుడ్డితనం, ఒక ఆత్మీయునిలో ఈ అంధత్వం, దేవుని శక్తిని చూడలేని గ్రుడ్డితనం, దైవ దర్శనాన్ని పొందలేని గ్రుడ్డితనం, సంఘాన్ని తేటగా చూడలేని ఈ గ్రుడ్డితనం ప్రవేశించడానికి కారణం ఏమిటి? మీరు అనుకుంటూ ఉంటారు, పాస్టర్ గారు మా కళ్ళు బాగానే కనపడుతున్నాయి, మాకు చీకటి ప్రాబ్లం కూడా లేదు, చీకట్లోనైనా మేము తేటగా చూస్తామని.
చీకట్లోనైనా మేము తేటగా చూస్తామని. ఎలీషా దగ్గర ఉన్న పనివాడు కూడా వాడి కళ్ళేం చెడిపోలేదు, వాడి కళ్ళేమో పొడవలేదు, ఎవరో వచ్చి వాడి కళ్ళు కూడా బాగానే కనపడుతున్నాయి. కానీ దైవజనుడేమో తన చుట్టూ అగ్ని రథాలు గుర్రాలు చూస్తుంటే వీడేమో శత్రువులను చూస్తున్నాడు. అదే దేవుని శక్తి లేదా దేవుని దర్శనం, దేవుడిచ్చే ఆ తేజస్సు అందరూ చూడలేరు. అసలు గ్రుడ్డితనంలో ఉన్నవాడు అసలే చూడలేడు. సాతాను అందుకే నీ నేత్రాలు వెలిగింపబడకుండా వాడు గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తాడు. వాడి ఉద్దేశం ఏమిటో తెలుసా? నువ్వు సంఘంలో స్థిరంగా ఉండకూడదు, దేవునిలో నువ్వు స్థిరంగా ఉండకూడదు, దేవునిలో నువ్వు స్థిరపరచబడకూడదు, నిన్ను తెప్పాలి. వాడి ప్లాన్ అది. మనలో తప్పులకు తిప్పుతాడు, ఇంకేంటి కల్పన కథల వైపు తిప్పుతాడు, ఇంకా ఇష్టమైన మార్గాలన్నీ తిప్పుతాడు. వాడి ప్లాన్ నిన్ను తెప్పాలంతే, నిన్ను తిరిగేటట్టు చేయాలి, నువ్వు తిరుగుతూనే ఉండాలి. ఈ గ్రుడ్డితనం ఆత్మీయునిలో ఎలా ప్రవేశిస్తుంది? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట చెప్తాను చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం, అందరూ చూడండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఎవరైనా ఒకరు చదవండి. గ్రుడ్డివాడవు దిగంబరుడవై ఉన్నావని ఎరుగక ధనవంతుడను ధనవృద్ధి చేసుకొనుచున్నాను అని చెప్పుకొనుచున్నావే. ఒరే గుడ్డోడా, నువ్వు గుడ్డోడి అయిపోయావు, ఆ సంగతి నీకు తెలియట్లా. నాకు ఆస్తుంది, డబ్బు కూడా బాగా సంపాదించాను, మంచి పొలాలు కూడా కొన్నాను, ఈ మధ్య 4 ఇల్లు కూడా కొన్నాను అని అన్నీ ఏమీ కొదువు లేదని చెప్పుకుంటున్నావేంటి? అసలు నీ చూపే పోయిందిరా బాబు, నీకు అది అర్థం కావట్లా. ఒక సంఘము గురించి పరిశుద్ధాత్ముడు ఇక్కడ చెప్తున్నారు. ఆ సంఘము పేరు లవోదికయ సంఘం. లవోదికయ సంఘం గ్రుడ్డితనంలోనికి వెళ్ళడానికి లేదా అంధత్వంలోనికి వెళ్ళడానికి, అంధుడిగా మారడానికి, అంధురాలుగా మారడానికి గల కారణం ఏమిటి? ఈ గుడ్డితనం అసలు ఎందుకు ప్రవేశించింది? ఒక వ్యక్తిలో ఎప్పుడు గుడ్డితనం ప్రవేశిస్తుంది? ఈ సంఘాన్ని గురించి పరిశుద్ధాత్ముడు చెప్తున్నారు, చదవండి. 15వ వాక్యంలో ఉంటుంది, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏంటి ఆ వ్యక్తి క్రియలు? ఏంటి ఆ సంఘం క్రియలు? లవోదికయ గుడ్డితనములోనికి, అంధత్వములోనికి మారడానికి గల కారణం ఏమిటంటే చల్లగానైనను లేవు, చల్లగానైనా వెచ్చగానైనా ఉండినా మేలు. మరి చల్లగా లేకుండా వెచ్చగా లేకుండా ఎలా ఉన్నావురా బాబు అంటే, నులివెచ్చని, అక్కడ నులివెచ్చగా నీ ఉన్నావు. ప్రియమైన ఆత్మీయులారా, ఒక ఆత్మీయునిలో అంధత్వం లేదా గ్రుడ్డితనం ప్రవేశించడానికి గల కారణం నులివెచ్చని స్థితి. చల్లగా లేవు, వెచ్చగా లేవు, మరి ఎలా ఉన్నావురా? నులివెచ్చని స్థితి. ఈ నులివెచ్చని స్థితి ఒకసారి ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. క్రీస్తు అంటే ప్రేమ లేదండి. ఒకడికి క్రీస్తు అంటే ప్రేమ లేదు, అస్సలు ప్రేమే లేదు. ప్రార్థనకు రాడు, బైబిల్ పట్టుకోడు, బైబిల్ చదవడం. మరి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఆ పటాలన్నా పెట్టుకొని విగ్రహాలను పూజ చేయొచ్చు కదరా అంటే అలా చేయడం. క్రీస్తు అంటే ప్రేమ లేదు, కానీ క్రైస్తవ్యాన్ని
విడిచిపెట్టడు. ఇది నులివెచ్చని స్థితి. దానికి మరొక మాట, రెండు తలంపులు. ప్రవక్త అంటారు, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు. నీ గ్రుడ్డితనానికి కారణం, నీ దిగంబరత్వానికి కారణం, నీ దరిద్రతకు కారణం నీ నులివెచ్చని స్థితే. కళ్ళుండి కూడా దేవుని మహిమను చూడలేకపోతున్న గ్రుడ్డివారలారా, మీ కళ్ళు ఉండి కూడా దేవుని శక్తిని గ్రహించలేని గ్రుడ్డివారలారా, నులివెచ్చని స్థితిలో పడిపోయావు కనుకనే ఈ సంవత్సరాంతంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. ఎందుకు నులివెచ్చని స్థితి? రెండు తలంపులు ఎందుకు? రెండు దారులు ఎందుకు? రోజున చాలామంది దేవుని బిడ్డలు సాతాను ఇదొక టెక్నిక్ బాగా వాడుతున్నాడు. ఆదివారం కూడా వెళ్ళు, ఎవరు వద్దన్నారు నిన్ను? వెళ్ళు ఆదివారం, మిగతా 6 రోజుల్లో నన్ను కూడా ఫాలోగా. నిన్ను వద్దంటలా వాడు. చూడండి, అసలు నిన్ను వద్దంటలా. అబ్బా ప్రార్థన చేసుకోవద్దంటలా, బైబిల్ చదువుకోమని వద్దంటలా, పరిచర్య చేయ అసలు వద్దంటలా. చెయ్యి, ఆదివారం అది చెయ్యి, మిగతా రోజులు చెప్పండి, మిగతా రోజులు ఇది చెయ్యి. వాడు ఏం చేస్తాడంటే, వాడి ఉద్దేశం ఏమిటంటే, నువ్వు స్థిరపరచబడకూడదు, నువ్వు స్థిరంగా ఉండకూడదు, నువ్వు స్థిరత్వంలో ఉండకూడదు, నువ్వు తిరగాలి, ఎటు పడితాడు తిరగాలి. తిరగాలంటే చెప్పండి, తిరగాలంటే ఏం చేయాలి? వాడు గ్రుడ్డితనాన్ని కలుగు చేయాలి నీకు. అందుకనే ఆ గ్రుడ్డితనం ఎలా కలుగుతుందంటే, నిన్ను నులివెచ్చని స్థితిలోనికి తీసుకెళ్తాడు. నేను మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నిన్ను నులివెచ్చని స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. నులివెచ్చని స్థితిలో నిన్ను తీసుకొని వెళ్ళి, ఆ నులివెచ్చని స్థితిలో ఇక నిన్ను అక్కడే హాయిగా ఉంది, నాకు చక్కగా ఉందనేటట్లు చేస్తాడు. రెండు తలంపులు. నేను ఈ రెండు తలంపులు అనే సందర్భంలో ఏలియా గురించి ఒక మాట చదివా. ఏలియా ఒకానొక సందర్భంలో రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం, మీరు చూడండి ఆ మాటలో, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వాక్యం చూడండి. అక్కడ ఒక మాట ఉంటుంది, రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. జనులందరి దగ్గరకు వచ్చి, ఇంకెంత కాలం రా నులివెచ్చని స్థితిలో తణుకులాడి వస్తుంటారు వీళ్ళు. ఈ ఏలియా చెప్తున్న జనుల ప్లాన్ ఏంటంటే, చూడండి, తలపైకి లేపు నా మాట నేను చెప్తాను. ఈ ఏలియా చుట్టూ ఉన్న జనుల ప్లాన్ ఏంటంటే, రేయ్ ఏ పార్టీ నువ్వు చెప్పడం. కొంతమంది చూడండి చెప్పరు, ఏ పార్టీ అమ్మ మీరు, ఏ పార్టీ, వైసీపీయా, ఏ పార్టీ, టీడీపీయా, చెప్పరు. ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీలో దూకటానికి రెడీగా ఉంటారు. అర్థమవుతుందా? ఏలియా చుట్టూ ఉన్న జనులు కూడా చూడండి డిసైడ్ చేసుకోరు. ఏముందిలేండి, అగ్ని ఎవడికి మండితే వాడి పక్కకి వెళ్దాం. అక్కడ ఉన్న జనుల ప్లాన్ ఏంటో తెలుసా? ఇటేమో 450 మంది ఉన్నారు, ఇటేమో చెప్పండి అందరూ, ఇటేమో ఏలియా ఒక్కడున్నాడు, ఇటేమో 450 మంది ఉన్నారు. ఈ జనులు మాత్రం మీరు కొట్టుకొని సావండి, మీరు బాగా కొట్టుకోండి, మాకు మాత్రం అగ్ని ఎవరు ప్రార్థనకి దిగితే వారి పక్షం మేము. ఇది ఏ స్థితి అంటారు చెప్పండి ఇది? అందుకే ఏలియా అంటాడు, ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య ఉంటారు,
లవోదికయ సంగమా, ఎంతకాలం నిలువెచ్చని స్థితిలో ఉంటారు? ఏలియా జనులు ఉండేయండి, ఎంతకాలం రెండు తలంపుల మధ్యలో ఉంటారు? అసలు వీరి ఉద్దేశం ఏంటి? అది మాకెందుకయ్యా, 450 మందికి అగ్ని దిగితే వాళ్ళ పక్షాన పోతాం, లేదా నీకు అగ్ని దిగితే నీ ప్రార్థన నీ పక్షానికి వస్తాం. 2 తలంపులు కాదు, 2 తలంపులు కలిగిన వాడు, నులివెచ్చని స్థితిలో ఉన్నవాడు యాకోబు యొక్క కుమారులో ఒకడు ప్లాన్ అంతా అదే. ఇస్సాకరు అనే ఒక వ్యక్తి ఉంటాడు, యాకోబు కుమారులో కుమారుడు. ఆడి గురించి బైబిల్లో ఏం రాయబడి ఉందో తెలుసా? 49వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదవండి. అక్కడ ఒక మాట ఉంటుంది. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదివితే అక్కడ ఒక మాట ఉంటుంది, చూడండి. ఈడొక గాడిద, బలమైన గాడిద. ఎందుకు? ఈ గాడిదకు ఒక ప్లేస్ చాలదు, 2 దొడ్ల మధ్య పడుకున్న బలమైన ఒక దొడ్డి చాలదురా నీకు? ఉంటే చల్లగా ఉండు, లేదా వెచ్చగా ఉండు. నాకు 2 దొడ్లు కావాలండి, 2 తలంపులు, నులివెచ్చని స్థితి. వీడు అనుకుంటాడు నా భూమి మంచిదే. ఆ తదుపరి వాక్యాలు చదవండి. నా భూమి విశ్రాంతిని అతని విశ్రాంతి మంచిదొగుటయు రమ్యమైనదగు. మరి అన్ని మంచిది అనుకున్నావు, మరి ఎందుకు మోయటానికి దాసుడిగా మారు? అర్థమవుతుందా మీకు? అన్ని మంచివి అనుకున్నావు కదా. 2 తలంపులు ఉన్నవాడు దేవుని దృష్టిలో అంధుడే, అంధత్వము కలిగిన వాడే, గ్రుడ్డివాడే. నులివెచ్చని స్థితిలో నీ ఉన్నావా? నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ సంవత్సరాంతములో ఆ నులివెచ్చని స్థితిని వదిలి యేసుక్రీస్తు అనే నిత్య జీవపు స్థితిలోనికి నీవు రాగలిగితే నీ గ్రుడ్డితనాన్ని దేవుడు విడిపించుటకు సిద్ధముగా ఉన్నాడు ఈరోజు. ప్రైజ్ ద లార్డ్. చేతులు పైకెత్తి చెప్పండి హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. ఇంకొక విషయాన్ని చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం, అందరూ చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు జాగ్రత్తగా చదివితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. పూర్ణ జాగ్రత్త కలిగిన వారై, ఇక్కడ కొన్ని మాటలు ఉంటాయి చూడండి, లింకప్ చేసి మాట్లాడతాడు పేతురు గారు. లింక్ ప్రతిదానికి చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వాక్యం నుంచి 9వ వాక్యం వరకు. విశ్వాసమందు సుగుణమును సద్గుణమును, సద్గుణము యందు జ్ఞానమును, జ్ఞానము యందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనము యందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దైవిక ప్రేమను అమర్చుకొనుడి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడవుతాడు. ఓ ప్రియమైన విశ్వాసులారా, ఒక విశ్వాసికి ఏమేమి ఉండాలో ఇక్కడ చాలా చక్కగా చెప్పాడు పేతురు. పేతురు గారు చాలా చక్కగా చెప్పారు. ఒక విశ్వాసి మొట్టమొదటిగా ఆ విశ్వాసికి విశ్వాసం ఉండాలి. నేను చెప్తాను చూడండి, అక్కడ
8 మాటలు చెప్తాడు. మొదటిగా ఏముండాలి? విశ్వాసం. రెండవదిగా సుగుణం, గుణం, సద్గుణం ఉండాలి. మూడవదిగా జ్ఞానం. నాలుగవదిగా ఆశా నిగ్రహం. ఐదవదిగా సహనం. ఆరవదిగా భక్తి. ఏడవదిగా సహోదర ప్రేమ. ఎనిమిదవదిగా దైవిక ప్రేమ. ఒక విశ్వాసిలో ఈ అనుభవాలన్నీ ఉంటే వాడు గ్రుడ్డివాడుగా మారలేడు. సాతాను కూడా వాడిని గ్రుడ్డివాడిగా చేయటం కూడా వాడికి సాధ్యము కాదు. అందుకే అక్కడ ప్రవక్త అంటాడు, దైవజనుడు అయిన పేతురు గారు అంటాడు, ఇవి ఎవనికి లేకపోవునో, ఇవి ఎవనికి ఉండవో. ఆ 8 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించండి. మొదటిగా దేని గురించి చెప్తాడు? విశ్వాసం. అసలు క్రైస్తవ జీవితాన్ని ఫస్ట్ స్టెప్ వేయవలసింది ఇక్కడే, విశ్వాసంలోనే. క్రైస్తవ్యం అంటేనే విశ్వాసంతో కూడుకున్న జీవితం. ప్రైజ్ ది లార్డ్. అసలు ఫస్ట్ స్టెప్ ఇక్కడ పడాలి. దేనిలో చెప్పండి, అందరు చెప్పండి. దేనిలో? విశ్వాసంలో. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసము లేకుండా ఆ వ్యక్తి క్రైస్తవుడు అవుతాడేమో కానీ నిజ క్రైస్తవుడు కాలేడు. క్రైస్తవుడు అవుతాడు కానీ విశ్వాసము లేకుండా నిజ క్రైస్తవుడు కాలేడు. ఎందుకంటే క్రైస్తవుడు వాడు ఒక ఆత్మీయుడు. ఇతను నిజమైన క్రైస్తవుడు అంటే వాడి మొదటి అడుగు ఎక్కడుంటుందో తెలుసా? విశ్వాసములో ఉండాలి, ఉండి తీరాలి. మరి నీకు విశ్వాసం ఉందా? దేన్ని విశ్వసిస్తున్నావు? ఆ విశ్వాసము తర్వాత సుగుణం, గుణం, నైతిక విలువలు. దాన్ని నైతిక విలువలు అంటారు. మన గుణం మంచిగా ఉండాలి. మంచితనం, యథార్థత, సుగుణం, సద్గుణం, ఆ క్వాలిటీస్ ఉండాలి. చాలామందిలో గుణాలు ఉండవు. మనుషులు ఉన్నప్పుడు ఒక రకంగా, లేనప్పుడు ఒక రకంగా. భర్త ఉన్నప్పుడు ఒక రకంగా, భర్త లేనప్పుడు ఒక రకంగా. భార్య ఉన్నప్పుడు ఒక రకంగా, భార్య లేనప్పుడు ఒక రకంగా. ఆరాధనకు వచ్చేటప్పుడు ఒక రకంగా, ఆరాధనకు రానప్పుడు ఒక రకంగా. మందిరంలో ఉంటే ఒక రకంగా, మందిరంలో లేనప్పుడు ఒక రకంగా. నీలో ఎలాంటి సుగుణాలు ఉన్నాయి? అన్ని దుర్గుణాలే కొంతమందిలో. సుగుణాలు ఎక్కడున్నాయి? మన శ్రేష్టమైన జీవితాన్ని ఏమండి, మన శ్రేష్టమైన దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన జీవితంలో సుగుణాలు ఉండాలి. అందుకే దైవజనులైన యేసన్న గారు యేసుక్రీస్తు గురించి మాట్లాడిన మాటలో సుగుణాల సంపన్నుడు. అన్ని గుణాలు ఉన్నాయి ఆయనలో, మంచి గుణాలు. ఆయన ఆరాధిస్తున్న మనలో కూడా చెప్పండి సుగుణాలు ఉండాలి. మంచితనం, ఒక యథార్థత, చూసినా చూడకపోయినా నిజాయితీ. ఆ నెక్స్ట్ జ్ఞానం. ఏముండాలి చెప్పండి, అందరు చెప్పండి, ఏముండాలి? ఈ జ్ఞానం కొన్న ఒక ప్రత్యేకత ఏంటో చెప్పమంటారా? ఈ జ్ఞానం ఒక్కసారి దీనిని గనక అలవాటు చేసుకొని నేర్చుకున్నామంటే విశ్వాసమైన తొలగిపోతుంది, గుణమైన మారుతుందేం కానీ జ్ఞానం మారదు. ఒక్కసారి అలవర్చుకుంటే ఇక దీన్ని మర్చిపోవటం అసాధ్యం. దేవుని బిడ్డలు ఎప్పుడు జ్ఞానవంతులుగానే ఉండాలి, అజ్ఞానులుగా ఉండకూడదు. ఎవరొచ్చి ఏది చెప్తే దాన్ని నమ్మి దాని ప్రకారం వెళ్ళకూడదు. మనకంటూ ఒక జ్ఞానం ఉండాలి. అందుకే దైవజనుడు అంటాడు, పైనుంచి వచ్చు జ్ఞానం మొదట పవిత్రమైనది, మనల్ని పవిత్రంగా కాపాడుతుంది. జ్ఞానం తర్వాత ఏంటి చెప్పండి అందరూ? జ్ఞానం తర్వాత ఏంటి? ఆశ నిగ్రహం.
తినాలనే ఉంటుంది. ఈ ఆశా నిగ్రహం లేనోడు ఏం చేస్తాడంటే దాన్ని తిని పడుకుంటాడు. నిగ్రహం ఉన్నోడైతే ఎన్ని పెట్టినా కానీ కంట్రోల్ చేసుకుంటా ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. తాగాలనే ఉంటుంది, తిరగాలనే ఉంటుంది, వాళ్ళలాగా ఉండాలనే ఉంటుంది, వీళ్ళలాగా ఉండాలనే ఉంటుంది, వాళ్ళలాగా వీళ్ళలాగా ప్రవర్తించాలనే ఉంటుంది, వాళ్ళలాగా చేయాలనే ఉంటుంది. కానీ దేవుడు తన బిడ్డలకు ఏమిచ్చాడో తెలుసా? నిగ్రహం, ఆశా నిగ్రహం. మన ఆశలన్నీ కంట్రోల్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా ఒకసారి హల్లెలూయా, హల్లెలూయా. ఇవి కంట్రోల్ కావటానికి దేవుడు మనకు పరిశుద్ధాత్మనిచ్చారు. అందుకే ఆత్మ పొందుకున్నవాడు ఆశా నిగ్రహం కలిగి ఉంటాడు. కంట్రోల్ లేకుండా ప్రవర్తించడో, అదుపు తప్పి మాట్లాడడో, నోరు జారడో, చెయ్యెత్తడో, గొడవలకు దిగడో, వారు వేరు మనం వేరు. వాడు గుడ్డోడురా, వాడికి కంట్రోల్ ఉండదు. మరి నువ్వెవరివి? పరిశుద్ధాత్ముడు దేవుడిచ్చింది ఎందుకంటే ఆశా నిగ్రహంగా ఉండాలని. ప్రైజ్ ది లార్డ్. ఇవి ఎవనికి లేకపోనో వాడు గుడ్డోడే. నెక్స్ట్ ఏంటి? సహనం. మనకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా విశ్వాసులముగా మనం సహించాలి. ప్రైజ్ ది లార్డ్. గుడ్డివారం కాదు కాబట్టే మనం ఏం చేయాలి? సహించాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. ఇది మాత్రం మనలో ఉండేది కాదు కానీ మనం నేర్చుకోవాలి. సహనం నేర్చుకోవాలి, సహించాలి. ప్రియమైన ఆత్మీయులారా, దేవుని బిడ్డలముగా మనము కూడా సహించాలి. సహనము తర్వాత భక్తి గురించి మాట్లాడతారు పేతురు. భక్తి అంటే ఎలా ఉండాలో తెలుసా? ఏది చెప్తామో దాన్నే చేయాలి. చెప్పేది ఒకటి, కొంతమంది అబ్బా నేను చెప్పలా, నేను మంచిగానే చెప్పాను మొదట, అసలు మీరేం చెప్తారో చూద్దామని అడిగా. నేను మొదటే మంచిగా చెప్పేది చేసేది ఒకటై ఉండాలి. మంచిగా చెప్పానా లేదా? మీరే ఒప్పుకున్నారు. పాపం ఏంది ఒప్పుకోలు కూడికలే ఇవి. ఒప్పుకోండి, తప్పేం లేదు, ఒప్పుకోండి. చెప్పేది ఒకటి. భక్తి అంటే అది కాదు. మనము ఏదైతే చూపిస్తామో దానిని ఆచరించాలి, అది భక్తి. ప్రైజ్ ది లార్డ్. భక్తి అంటే ఏంటి? మనం ఏదైతే చూపిస్తామో దానిని, చెప్పండి అందరూ, దానిని ఆచరించాలి. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. దేవుని పట్ల మనం అలా కనిపించాలి. మనం ఏదైతే చెప్తామో దాన్ని ఆచరించాలి. ఆ వ్యక్తే దేవుని దృష్టిలో భక్తి పరుడు. ఆ భక్తి లేకపోతే గుడ్డోడే. ఇంకోటి ఏంటి దీనికి నేను మరొక మాట ఏంటంటే అనురాగం. సహోదర ప్రేమ, అనురాగం. మన సహోదరుల యందు ప్రేమ, వాత్సల్యత ఇవన్నీ కలిగి ఉండాలి. వీటిలన్నిటిని నేను ఒక్కొక్క పాయింట్ వివరిస్తే ఈ ఉపవాస ప్రార్థనలు సరిపోవు, ఇంకొక 4-5 రోజులు పొడిగించాలి. అందుకే మీకు సింపుల్గా చెప్తున్నాను ఇవి. చివరిగా దైవిక ప్రేమ. ఇది దేవుడే మనకు కలుగజేస్తారు. దేవుడు కలుగజేసింది మనం ఆయన వచ్చేంత వరకు కాపాడుకోవడమే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ప్రతి ఒక్కరికి దైవిక ప్రేమను అనుగ్రహిస్తారు. ఆ ప్రేమలో నిలబడాలి, దాన్ని కాపాడుకోవాలి. ఇవి ఎవనికి లేకపోవునో వాడు గుడ్డివాడే. నిగ్రహం ఉండదు, సహనం ఉండదు, భక్తి ఉండదు, అనురాగం ఉండదు, దైవిక ప్రేమ ఉండదు, విశ్వాసం ఉండదు. ఈరోజు చాలామంది విశ్వాసులం అని చెప్పుకుంటారు కానీ ఏమండి జ్ఞానంగా ప్రవర్తించరు, మంచి గుణాలు ఉండవు. సాతానుగాడు గుడ్డితనం కలుగు చేయక ముందే అంధత్వం కలిగిన వాడు,
ఆ గ్రుడ్డితనం నుంచి నువ్వు విడుదల పొందాలి. ఆ గ్రుడ్డితనం నుంచి నువ్వు విడుదల పొందితే నా ప్రభు నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తారు. ప్రైజ్ ద లార్డ్. మొదటిగా చెప్పాను, అసలు ఎవరు అంధులు చెప్పండి? నులివెచ్చని స్థితి కలిగిన వారు. రెండవదిగా ఇదిగో ఇవన్నీ ఆ ఎనిమిది మాటలు, ఒక విశ్వాసికి అవసరమైన మాటలు అవన్నీ, ఒక విశ్వాసి ఎదుగుదలకు అవసరమైన మాటలు అవన్నీ. అవి ఎవనికి లేకపోతే వాడు చెప్పండి, అందరు చెప్పండి, గ్రుడ్డివాడు.